నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి అజిత్ దోవల్ ఎట్లాగో అమెరికాకి అట్లాగే సులీవాన్ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే రష్యా భారతదేశాన్ని చైనా కోసమని పక్కన పెట్టేస్తే ఓ వారం రోజుల్లో అన్నటువంటి అంశాన్ని. ఇక్కడ బేసిక్గా బుద్ధి బుర్ర ఉన్నోడు ఎవడో కూడా రష్యా భారత్ని పక్కన పెడుతుంది అనుకోడు. అలాగే చైనా సంగతి కూడా తెలియాలి. చైనాకి సైద్ధాంతికంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం, మోడీది హిందుత్వ సిద్ధాంతం కాబట్టి ఒక సైద్ధాంతిక విభేదం ఉంది. అంతేగాని వ్యక్తిగత శత్రుత్వం ఏం లేదు. చైనాతో వ్యాపారపరంగా రూపాయి ఇక్కడి నుంచి తినాలని చైనా అనుకుంటుంది, పోనీయకూడదని మోడీ అనుకుంటాడు. అంతే తేడా. ఎదురు బదశత్రువులు ఏం కాదు, లేకపోతే తలకాయలు బాగా కొట్టుకోవాలనుకోవట్లేదు. భారత్లోని భూభాగానికి సరదాగా వచ్చిపోవడం చైనాకి అలవాటు, అట్ట రానియకుండా ఆపడం మోడీకి అలవాటు. అంతే తప్పించి ఇద్దరు వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి కొట్టుకున్న వాళ్ళు కాదు. నిజం 4 అడుగులేసులోపు అబద్ధం 6 చుట్టించేటటువంటి అమెరికా ఆలోచన తీరికి సజీవ సాక్ష్యం ఇప్పుడు వాళ్ళ ఎన్ఎస్ఏ మాట్లాడుతున్నది, ఆలోచిస్తున్నటువంటిది. భారత్ని పక్కన పెట్టి రష్యా మనలేదు, రష్యా అన్నటువంటి దాని అవసరాన్ని వదిలి భారత్ కూడా సాగలేదు, చైనా ఇద్దరిని వేరు చేసేటటువంటి స్థాయిలోనూ లేదు.